నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏ పేదవాడికైనా కష్టం రావాలంటే అడ్డుగోడలాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఉన్నారని చెప్పి నేను స్పష్టంగా కరాఖండిగా కుండల బద్దలు కొట్టేట్టు చెప్తా. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎక్కడైనా నేను తప్పు చెప్పినాను, కావాలని హైప్ చేసి చెప్పినాను, వీళ్ళని పొగిడే పనే ఈ అశోక్కి అని మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీరు తిట్టేవాళ్ళు కూడా తిట్టచ్చు. నేను ఆ మాట కట్టుబడి ఉంటాను. ఇప్పుడు వివరంలోకి వెళ్తే నిన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అంటూ జరిగింది. ఇందులో భాగంగా అనేక విధి విధానాలంటూ ముందుకు తీసుకొచ్చారు. వాటికి ఆమోద ముద్ర కూడా వేశారు. వాటిలో హైలైట్ పాయింట్స్ ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 వైద్య కళాశాలలకు ఆమోద ముద్ర వేశారు. ఏమైనా పులివెందుల్లో కూడా వైద్య కళాశాల వస్తుంది. ఇది కాక అంతకు మించి షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏ పేదవాడికైనా సరే ఆరోగ్యం బాగాలేకుంటే ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల వరకు గవర్నమెంట్ అందజేసేది. ఇది కాస్త మార్పులు చేసేసి బాబు గారు ఈ 5 లక్షలు కాస్త 7 లక్షలకో 10 లక్షలకో 12 లక్షలకో కాదు పెంచింది. ఏకంగా 25 లక్షల రూపాయల వరకు బీమా వర్తించే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆయన అమలు చేశాడు. దీని ఓవరాల్ పాలసీ ఏంటంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ అనే పాలసీ కింద తీసుకొచ్చారు. దీంట్లో ఎవరెవరికి ఇది వర్తిస్తుంది అంటే ధనికుడనిలా, పేదోడనిలా, మధ్య తరగతిలా, ఎవరనిలా ఎవరికైనా సరే. అంటే కార్డులు గోల ఉంటుంది కదండి, డబ్బులు ఉండేవాళ్ళు కూడా పేదవాళ్ళుగా చూపించుకునేటువంటి ప్రయత్నం లేకుండా అంటే లేని వాళ్ళకి ఆ కార్డులు కూడా పుట్టని పరిస్థితి కొన్ని చోట్ల. ఇలాంటి వాటికి అన్నిటికీ చెక్కు పెట్టే విధంగా యూనివర్సల్ పాలసీ కింద ప్రతి ఒక్క వ్యక్తికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే చాలు, మన రాష్ట్ర కుటుంబాలు అయితే చాలు అని చెప్పి ఏకంగా మన రాష్ట్ర వ్యాప్తంగా 1,63,00,000 మందికి వర్తించే విధంగా ఈ పాలసీ అంటే తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఏకంగా 2,493 కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం అంటే చేసుకోవచ్చు. మనం సహజంగా ఏమైనా బొలినేని హాస్పిటల్ పోయినా కూడా లేకుండా ఉంటే మెడికేర్ అని పెద్ద పెద్ద హాస్పిటల్ పోయినా కూడా ప్రతిరోజు వేల సంఖ్యలో పేదవాళ్ళు అక్కడ దర్శనం అవుతూనే ఉంటారు. అంటే మనం అక్కడికి పోయినప్పుడు బయట అంటే వాళ్ళు స్టే ఉండడానికి కూడా రూమ్ లేక బయట కూర్చున్నటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళకి కూడా 25 లక్షలు వర్తిస్తుందంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రమంలో ఏ పేదవాడికైనా ముఖ్యంగా అప్పులు బాలయ్యేది, లేకుండా ఉంటే వాళ్ళు దివాళా తీసేది, లేకుండా వాళ్ళ బతుకులు చితికిపోయేది 2-3 విషయాలకి. ఆ విషయాలు ఏంటంటే ఇంకా వైద్యం అనే కాన్సెప్ట్ లో బాబు గారు నేను చెప్పినట్టు ఈ కష్టాలకు అడ్డుకట్టగా ఉండి వాళ్ళకంటూ ఈ పాలసీ కింద 20 లక్షలు వర్తింపజేస్తున్నారు. మరొకటి ఇంకా విద్య విషయానికి వస్తే నారా లోకేష్ గారు ఏం చేశారు, ప్రభుత్వంలోకి వచ్చి రాగానే ఎందుకు పిల్లలు స్కూల్కి రావట్లేదని చెప్పి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ స్కూల్కి వచ్చే విధంగా వీళ్ళే మంచి క్వాలిటీ యూనిఫామ్స్ ఇస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి మరీ చెప్పినారు. నా బిడ్డ అయినటువంటి దేవాన్స్ ఏ క్వాలిటీ బ్యాగ్ అయితే వాడుతున్నాడో అది నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అందజేస్తున్నానని చెప్పి ఆయన ప్రమాణం చేసి మరి చెప్పినాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్. దీనిపైన వాళ్ళు ఏ రోజు హామీలా ఏమైనా ఇందాక నేను చెప్పినటువంటి వైద్యానికి సంబంధించి కూడా అసలు ఓట్లు ఇంకా రాలా, లేకుండా ఓట్లు 175కు వైనాట్ 175 అయినారు కదా, 175కు 175 గెలవాలనుకోండి అంటే ఏమైనా హామీలో పెట్టినంటే బాగుండు. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా రాజకీయమే పొలమాల, రాజకీయమే మాట్లాడాలంటే ఎన్నికల హామీల్లో భాగంగా ఎప్పుడో ఆ మేనిఫెస్టోలో పెట్టింటే సరిపోయింది. అది కాదు, చిత్తశుద్ధి ముఖ్యమో. ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో కూడా బాబు గారు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్ని గౌరవించేటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి నిధులకు కొరత లేదు. ఈయన కష్టపడుతున్నాడు, కమిట్మెంట్ ఉంది. ఏకంగా 20 లక్షలు అందజేస్తున్నారు. విద్యకు సంబంధించి ఎవరైనా సరే పేదవాళ్ళు పనులకు పోతా ఉంటారు. ఏమైనా 12 ఏళ్ళు 14 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు కూడా మధ్యాహ్నం వరకు పోయి ఏదో అర్ధ కూలి తీసుకోవడం ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పటికి దానికి చెక్ పెట్టే విధంగా మధ్యాహ్నం ఆ స్కూల్కి కన్నా పోతే చాలనైనా క్వాలిటీగా ప్రశాంతంగా అన్నం తినేసి రావచ్చు అని చెప్పి క్వాలిటీ భోజనం పెడుతున్నారు. అది కాక ఇందాక నేను చెప్తున్నా, రాజకీయం పొలవాలనుకుంటే పొలవచ్చు. రాజకీయాన్ని పక్కన పెట్టి చూస్తే నారా లోకేష్ గారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఎన్నికల హామీలో నేను చెప్పేటువంటి హామీ ఇవ్వాల. అదేంది, ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుంది అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వాల. కానీ ఇన్స్టెంట్గా నారా లోకేష్ గారు ఈ డిసిషన్ తీసుకున్నారు. దానిపైన ఆటోమేటిక్గా మన రాష్ట్ర బడ్జెట్ పైన ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. బడ్జెట్ పైన ప్రభావం చూపించింది. మనం కమిట్మెంట్తో నిజాయితీగా పనిచేస్తే చాలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటే చాలు. ఒక్క రూపాయికి మరో రూపాయి, ఆ రూపాయికి ఇంకో రూపాయి, ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఇదే రిస్కీ ఫ్యాక్టర్. కాబట్టి వీళ్ళు దివాలా తీయకూడదు. మనకు తోచిన స్టైల్లో, మనకు చేతనైన స్టైల్లో ప్రతి రూపాయిని ఒడిసి పట్టి మనం రాష్ట్ర ప్రజలకు మేలు చేద్దామని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతెందుకు, ఇప్పుడు వినాయకుల స్వామి ఏదైతే నిమజ్జనం ఇదంతా జరుగుతూ ఉందో దీనికి సంబంధించి 25 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఈ కరెంటు ఛార్జీలు చెడ్డ మంచి ఏది పడకుండా ఇలా కమిటెడ్గా ప్రతిరోజు ఒక కుటుంబానికి ఏది కావాలో అలా సూక్ష్మంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఈ యొక్క నారా కుటుంబము, ఒక మాటలో చెప్పాలంటే నారా కుటుంబం చూస్తాంది అని నేనైతే చెప్తాను. అంతెందుకండి, ఇప్పుడు కుటుంబం గురించి నేను మాట్లాడినా కదా,
ఈవెన్ నారా భువనేశ్వరరావు గారు కూడా తీసుకుంటే ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ అని చెప్పి ఆవిడ ఏదైతే సేవా కార్యక్రమాలు ఆవిడకి వచ్చేటువంటి బిజినెస్లో వచ్చే డబ్బులతో ఆవిడ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఛాలెంజ్ చేసి మరీ చెప్తాను నేను, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఏ రోజు ఆవిడ ఫండ్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఆవిడ పెట్టినటువంటి ప్రెస్ మీట్ నేను లైవ్లో ఒక చోట విని చూశాను. ఏంటంటే ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఏదైతే రక్త కణాలు క్షీణించి ఇబ్బంది పడుతూ ఉన్నారో దానికి సంబంధించి ఆ వ్యాధి నిర్మూలించడానికి ఏకంగా 55,000 రూపాయలు పడుతుంది ఒక సూది, తలసేమియా అనే జబ్బుకు సంబంధించినటువంటి సూది. స్వయంగా ఆవిడే భరించి వాళ్ళకు పిల్లలకు సేవ చేస్తుంది, రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ కుటుంబం మొత్తం రాష్ట్ర ప్రజల సేవల్లో నిమగ్నం అయిపోయినారని చెప్పి నేను కరాఖండిగా చెప్తాను. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పుంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలు.